నేను సేవ చేయలేను ప్రభు, నా వల్ల కాదయ్యా. నైట్ అంతా ప్రిపేర్ అయ్యేవాడిని, వాక్యం చెప్పడం రాకపోయేది. అప్పుడు యేసయ్యని అడిగా, యేసయ్యా నాకు మెసేజ్ చెప్పడం రావట్లేదయ్యా, నేనెట్లా పరిచర్యకు పనికొస్తా, నా వల్ల కావట్లే. నేనేదో ఉద్రేకంలో పరిచర్యకు వచ్చినట్టున్నా. ఈ పరిచర్య నేను చేయలేను, వాక్యం చెప్పడం రావట్లేదయ్యా, ప్లీజ్ యేసయ్యా. చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుకొచ్చాడు. దేవుడి ప్రాంగణం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసినాం, పరిచర్య స్టార్ట్ చేసినాం. ఒక్కమ్మ ఇద్దరు వచ్చి కూర్చునేవాళ్ళు, వాక్యం చెప్పడం రాకపోయేది. నైట్ అంతా ప్రిపేర్ అయ్యేవాడిని, వాక్యం చెప్పడం రాకపోయేది. టకాటక రిఫరెన్స్ చదివేవాడిని, టకాటక చెప్పేసి 10 నిమిషాల్లో 7-8 నిమిషాల్లో మెసేజ్ అయిపోయేది. అప్పుడు యేసయ్యని అడిగా, యేసయ్యా నాకు మెసేజ్ చెప్పడం రావట్లేదయ్యా, నేనెట్లా పరిచర్యకు పనికొస్తా, నా వల్ల కావట్లే. నేనేదో ఉద్రేకంలో పరిచర్యకు వచ్చినట్టున్నా. నా వల్ల కాదయ్యా, ఈ పరిచర్య నేను చేయలేను, వాక్యం చెప్పడం రావట్లేదయ్యా, ప్లీజ్ యేసయ్యా. జ్ఞానం లేదయ్యా, నాలుక తిరగట్లేదయ్యా. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. ఆ పాస్టర్ వాక్యం బాగా చెప్తాడు, ఈ పాస్టర్ వాక్యం బాగా చెప్తాడు అంటున్నారయ్యా. నాకు రావట్లేదయ్యా వాక్యం చెప్పడం. నేను సేవ చేయలేను ప్రభు, నా వల్ల కాదయ్యా. ఏ దిక్కు లేనోడిని నాకెందుకయ్యా ఈ పరిచర్య? నాలాంటి అనాథల కోసం నేను బతుకుతే చాలయ్యా అని ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, లేదు లేదు బిడ్డ అంటే, లేదేసయ్యా. చెప్పండి, చిన్నప్పటి నుంచి మందిరం తుడిచేవాడిని, మందిరంలో పట్టేసేవాడిని, మందిరంలో సౌండ్ పెట్టేవాడిని. ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళమంటే చెప్పు, ఈ కొత్తగూడెంలో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పరిచర్య చేస్తా, ఆయన పరిచర్యలో నమ్మకంగా నిలబడతా. ఏ పరిచర్యలో ఉండమంటో ఆ పరిచర్యలో ఉంటా. చెప్పేసయ్యా, నా వల్ల కావట్లేదేసయ్యా, నేను పరిచర్య చేయలేను. హల్లెలూయా. ఒక పాస్టర్ పేరొద్దు కానీ, ఒక పాస్టర్ భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మీటింగ్ పెట్టారు. పోనీ ఆ పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటే నా మీద ఒక అభిషేకం రిలీజ్ అవుతుందేమో. అభిషేకం కలిగిన దైవ సేవకుడు కదా, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలని పరిగెత్తుకుంటూ పోయిన. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తే ఇలా నెట్టేశారు. మళ్ళా కన్వీనర్ దగ్గరికి వెళ్ళా. కన్వీనర్ దగ్గరికి వెళ్తే, అన్న ఒక్కసారి పాస్టర్తో ప్రేయర్ చేయించుకుంటా అన్న, ప్లీజ్ అన్న, ఒక్కసారి. ఆ పాస్టర్ చేతులు నా తల మీద పడితే
చాలన్నా అంటే లేదు లేదు వెళ్ళిపో అని చెప్పి నెట్టేశారు. ఇంకా ఏడుస్తూ ఇంకా బాధపడుతూ క్యాంపస్కి వచ్చేసినాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకు పనికి రాని వాడినయ్యా నేను, ఈ పరిచర్యను నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు ప్రభువా, ప్లీజ్ యేసయ్యా నేను ఈ పరిచర్య చేయలేను, నాకు అలవాటు లేని పని ఇదంతా, ప్లీజ్ యేసయ్యా అని ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు చిన్న తాటాకుల పాక ప్రేయర్ టవర్ కట్టుకున్నాం తాటాకులతో. ఆ తాటాకుల పాకలో ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉండేవాడిని, కన్నీరుగా అరుస్తూ ఉండేవాడిని. చర్చికి ఒక 10 మంది 15 మంది వస్తుంటే సడన్గా పరిచర్య జరుగుతూ ఉంది. ఆ హాల్లో పెట్టేవాళ్ళం. ఆ హాల్లో మీటింగ్ పెడితే మన చర్చిలో ఒక అమ్మ చనిపోయారు. మన చర్చిలో ఒక అమ్మ చనిపోతే ఎట్లా సమాధి చేయాలో నాకు రాదు. మా నాన్న పాస్టర్ కాదు, నేను సేవకులతో తిరిగిన అనుభవం నాకు లేదు, ఎక్కడ ఏ వాక్యం చదవాలో నాకు తెలియదు. ఒక అమ్మ చనిపోతే మన ఇస్సాకు బ్రదర్ వాళ్ళ అమ్మ అనుకుంటా, ఎవరు నాన్న, ఇస్సాకు బ్రదర్ వాళ్ళ అమ్మ. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినాను. ఒక 2 గంటలు మోకరించాను. అయ్యా ఏం చేయమంటావు, నువ్వేమో పరిచర్యకు రమ్మన్నావు, నేనేమో పరిచర్యకు వచ్చా, నాకేమో ఏం తెలియదు యేసయ్యా, ఏం చేయమంటావు ప్రభువా అంటే, నువ్వేం చేయకు, నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను నడిపిస్తాను. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ సమాధి కార్యక్రమం అంగరంగ వైభవంగా, ఎక్కడ ఏ వాక్యం చదవాలి, ఎక్కడ ఏ వాక్యం చెప్పాలని దేవుడు చక్కగా నడిపించాడు. అద్భుత రీతిలో సమాధి కార్యక్రమం అయింది. ఎందుకు ఈ నా మాటలు చెబుతున్నానంటే, ఎస్ అండి, దేవుడు లేకపోతే నేను లేను, పనికి మాలిన వాడినయ్యా, నా వల్ల కాదు ప్రభువా అని అనేక మార్లు గుండెల మీద చేతులు పెట్టుకొని ఏడ్చేవాడిని. నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు అని చెప్పి ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. కానీ మొన్నటి దినాన 40 రోజులు ఉపవాస ప్రార్థన సభలో ముంబై నుంచి జనాలు రావడం, కోల్కతా నుంచి జనాలు రావడం, బీదర్ నుంచి రావడం, కర్ణాటక, ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి రావడం, నిజంగా ఎందుకేసయ్యా, ఎందుకనే ప్రభువా నన్ను పేరు పెట్టి పిలిచావు, ఎందుకనే నా ప్రభువా నన్ను లేవనెత్తావు, అయ్యా చాలు ప్రభువా, నాకు ఇక మీదట మీకు నమ్మకంగా బ్రతుకుతా ప్రభువా, తప్పకుండా నీ పరిచర్యలో కొవ్వొత్తిలాగా నేను కరిగిపోతా, నాకంటూ వేరే ఆశ లేదయ్యా, నీ కోసం బ్రతకడం తపన తప్ప నాకంటూ వేరే ఆశ లేదు ప్రభు అని చెప్పి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాను. యేసయ్య నాతో ఏమన్నాడో తెలుసా, బిడ్డా నువ్వు ఏడుస్తున్నావా, నీకెవరు లేరని, ఏ సేవకుడు సపోర్ట్ లేరని,
నిన్ను కార్నర్ చేస్తున్నారని నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు దిగులు పడుతున్నావా? నీకు తల్లి లేకపోవచ్చు, నీకు తండ్రి లేకపోవచ్చు, నీకు బంధువులు లేకపోవచ్చు, నీకు రక్త సంబంధికులు లేకపోవచ్చు, నీ వెనకాల గొప్ప సంఘము లేకపోవచ్చు, కానీ నీ వెనకాల గొప్ప దేవదూతల సమూహం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ కుమారుడా, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దిగులు పడకు, నువ్వు బాధపడకు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చి, దేవుడు నాతో పలికిన మాట ఏంటిదో తెలుసా? ప్రతి నెల 3 రోజుల సభలు కొత్తగూడెంలో జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కూడా. ఆ 3 రోజుల సభలు దేశ నలుమూలల నుండి ఈ కొత్తగూడెం ప్రాంతానికి దేవుడు నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా.